హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము ఏపీపీఎస్ సంబంధించి మనకి జస్ట్ 10 డేస్లో ఎగ్జామ్ ఉంది. 23 కదా, మనకి జస్ట్ కేవలం 10 డేస్ ఉంది. ఈ 10 డేస్ని మనము ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చదివింది ఒక ఎత్తు. ఈ 10 డేస్లో మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, మన ప్రిపరేషన్ రివిజన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ఉండాలి, మన హెల్త్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలు ఒక 5 తీసుకొని అంశాలు మనం వాటి మీద డిస్కస్ చేస్తాం. ఈ 10 డేస్ అనేది మన మైండ్ సెట్ అనేది చాలా 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 ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది మన ఎగ్జామ్ మీద. ఎందుకంటే ఇన్ని రోజులు చదివిందంతా మనం కేవలం 2 డేస్లో లేదా 1 డేలో మనము క్లోజ్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనకు ఎగ్జామ్ అటెంప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్లో మనం సక్సెస్ కావాలంటే ఈ 10 డేస్ మనం వెరీ బ్యాలెన్స్గా మనం ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఈ 10 డేస్ మనకి మైండ్ స్టేటస్ అనేది వెరీ రిలాక్స్గా, అదేవిధంగా మొత్తం పీస్ఫుల్గా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చాలా ప్రిపరేషన్లో భాగంగా మైండ్ని స్ట్రెచ్ చేసి ఉంటాం. అదేవిధంగా మైండ్కి చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్నో సబ్జెక్టులు మనం చదివి వాటిని గుర్తుపెట్టుకోవడానికి పదే పదే మనము ట్రై చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మన మైండ్ కొంతవరకు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. బట్ ఇన్ని రోజులు వేరు, ఈ 10 డేస్ అనేది వేరు. మనం ఎవరైతే మైండ్ స్టేటస్ని ఈ 10 డేస్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో 100% మనకి ఇతరుల కంటే ఒక 15 to 20 మార్క్స్ మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. ఎస్, ఇక్కడే ఉంది సక్సెస్ టిప్ అనేది. అంటే చదవడం ప్రతి ఒక్కరు చదువుతారు, అందరు చదివేది అదే బుక్, అందరు ఫాలో అయ్యేది అదే స్ట్రాటజీ. బట్ ఈ 10 డేస్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఆతృత స్టార్ట్ అయిపోతుంది. ఏమైతుందంటే ఎగ్జామ్ ఏమవుతుందో దగ్గరకు వచ్చింది, జస్ట్ ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ ఉంటుంది మైండ్. సో అలా కాకుండా కేవలం ఓకే ఇన్ని రోజులు మనం చదివినాం, ఏదైతే అదవుతుంది, మనం ఈ 10 డేస్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉందాం అని ఎవరైతే రిలాక్స్గా ఉండగలుగుతారో వాళ్ళకి ఈ 15 to 20 మార్క్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయ్యే అవకాశం 100% ఉంటుందండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే మైండ్ స్టేటస్ అనేది చాలా రిలాక్స్గా, అదేవిధంగా పీస్ఫుల్గా ఉండాలంటే మనం దానికి ఏం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంతవరకు మనము ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకుంటే మనకి ఎక్సర్సైజ్ కావచ్చు, డైలీ మీరు ఫాలో అయినా కాకపోయినా ఈ 10 డేస్ మాత్రం ఖచ్చితంగా ధ్యానం లాంటిది, వాకింగ్ లాంటిది, రన్నింగ్ లాంటిది, యోగా లాంటిది కొంచెం ఒక ½ అన్ అవర్ పాటు ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. మంచి ఇంపాక్ట్ చూపెడుతుంది ఎగ్జామ్ మీద. 100% మీకు సక్సెస్ టిప్ ఇది. అయితే మనము ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అని చెప్పేసి కాన్ఫిడెన్స్ మోడ్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలామంది ఏమవుతామంటే మంచి కంటెంట్ ఉన్నప్పటికీ చాలామందిలో కాన్ఫిడెన్స్ లో కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచి తగ్గుతూ ఉంటుంది. మనము ఇంత మచ్చుకైనా కూడా మనకి ఇక్కడ లో కాన్ఫిడెన్స్ ఒకసారి స్టార్ట్ అయితే అది ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకుంటూ వెళ్తుంటుంది. అంటే అందుకోసం ఏం చేయాలంటే మనం కాన్ఫిడెంట్ని ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా దాన్ని లో చేసుకోవడానికి చూడద్దు. కొంచెం ఒక్కసారి తగ్గిందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అది డైలీ ఇంత మన దాంట్లో నెగిటివిటీని మనకి కలిగిస్తూ ఉంటాం మనం. సో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనం ఆ విధంగా మెయింటైన్ చేస్తూనే ఉండాలి. సరే, మనకి ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకి ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించద్దు. అంటే మనకి 23rd ఎగ్జామ్ అయిపోతుంది కదా, ఎగ్జామ్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఈ ఆలోచన వల్ల ఏమైందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏమవుతుందో అనే క్వశ్చన్ మార్కులోనే మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా సరే ఏదైతే మనం ఆల్రెడీ చదివినాం, రివిజన్ చేసినాం, బాగా ప్రిపేర్ అయినాం, సరే ఎవరు ఎట్లా చదివినా నాకు సంబంధం లేదు, బట్ నా మట్టుకు నేను బెస్ట్ అటెంప్ట్ ఇవ్వగలుగుతాను, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, నేను అందుకే చెప్తున్నాను మైండ్ స్టేటస్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనకి 15 to 20 మార్క్స్ మనకి ఖచ్చితంగా యాడ్ అయ్యే సిచ్యువేషన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ స్టేటసే మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ 10 డేస్లో. నాట్ రివిజన్, నాట్ ప్రిపరేషన్. ఈ 10 డేస్లో ఎవరైతే రిలాక్స్డ్గా మంచి స్లీప్, ఓకే, మంచి ఫుడ్, మంచి ఎక్సర్సైజ్, ఇలాంటి ఖచ్చితంగా ఈ 10 డేస్లో ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. పాటిస్తే దానివల్లనే మీ ప్రిపరేషన్, ఇన్ని రోజులు చేసిన ప్రిపరేషన్కి ఇప్పుడు ఒక మంచి రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతారు. ప్రాపర్ రివిజన్. ఈ 10 డేస్ కూడా మనం ఏం చేయాలంటే ఒక కాన్ఫిడెంట్గా ఉండడమే కాకుండా ఇన్ని రోజులు చదివిన దాన్ని ప్రాపర్గా రివిజన్ చేయడానికి ట్రై చేసుకోవాలి. అంతే తప్ప మనకి ఎగ్జామ్ దగ్గర పడ్డదని చెప్పేసి పేజీలు ఏదో అట్లా పైన ఇవ్వడం కాకుండా ఇన్ని రోజులు ఏ విధంగా అయితే చదివినా దాన్ని కరెక్ట్ ప్రాపర్ వేలో రివిజన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ 10 డేస్ని పర్ డేకి ఒక సబ్జెక్ట్ అవుతారా, లేకుంటే పర్ డే 2 సబ్జెక్టులు అవుతారా, ఆ చదివేదాన్ని చాలా జాగ్రత్తగా, ఓకే మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి అవసరమైతే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఒకసారి అట్లా జస్ట్ చూడండి, జస్ట్ తిప్పేయండి. ఓకే, దానివల్ల మనకి ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే నేను ఇట్లా చేయగలుగుతాను. మనం రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ కూడా టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే, చాలామంది యూజ్ చేసుకున్నారు. 100% మీకు ఎగ్జామ్ తర్వాత నేను ఖచ్చితంగా మన టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి నేను కంపల్సరీ వీడియో చేస్తాను, మీరు దాంట్లో చూసుకోవచ్చు. అప్పుడు మనము టెస్ట్ సిరీస్లో ఏ విధమైన సక్సెస్ అంటే ఏ విధమైన మనం సక్సెస్ కాగలేమని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే మన ధృవ స్టార్ సర్కిల్ నుంచి యాప్లో మనం టెస్ట్ సిరీస్ పెట్టాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. రైట్, అది పక్కన పెడితే ప్రాపర్ రివిజన్ చేసుకున్నాం. అదేవిధంగా మనం ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మనకి పడే ఇంపాక్ట్ ఎక్కడంటే మార్క్స్ మీద పడుతుంది. అవసరం లేదు, మనం ఇన్ని రోజులు చదివినాం, కష్టపడ్డాం, 23rd తర్వాత ఏం జరుగుతుందో పక్కన పెట్టేయండి, ఏం కాదు. ఈ 10 డేస్ మాత్రం మనము అవసరమైతే మీరు ఒక పని చేయండి. ఈ కాన్ఫిడెన్స్ మోడ్ అని చెప్పేసి అన్నాం కదా, కాన్ఫిడెన్స్ విషయంలో మీరు పక్క వారిని మోటివేట్ చేసే విధంగా, పక్క వారికి కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మిమ్మల్ని మీరు
ఇతరులను మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే నేనేమంటున్నా అంటే మనలో చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. చదివినమ్మరా కానీ మనకి ఏడొస్తారా జాబు అనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివిటీ మీ చుట్టుపక్కల కనబడతా ఉంటాయి కదా. అలాంటి టైంలో ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడండి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఫస్ట్ మనం ట్రై చేస్తే తప్పకుండా అవుతుంది అని చెప్పేసి నువ్వు ఇతరులని కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనేమంటున్నా, ఇతరులను మనం కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. రైట్? అట్లా. ఓకే, నెక్స్ట్ మనం ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకుంటే మనకు ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడదు. మైండ్ స్టేటస్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ మోడ్ అనేది మనం ఎప్పటికీ ఈ 10 days మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా మనము ఫుడ్ కరెక్ట్ తీసుకోవాలి ఈ 10 days అనేది. ఖచ్చితంగా మరియు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదేవిధంగా కొంచెం ధ్యానం కానీ యోగా కానీ ఇట్లాంటిది. అదేవిధంగా ఫస్ట్ మనము ఎక్కువ ప్రెషర్ గురి కావద్దు. సరే ఏదైనా కానీ తర్వాత సంగతి మనం ఆల్రెడీ ఇన్రోల్ చేసిన ప్రిపరేషన్ మనకు కంపల్సరీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు చదివేది కాదు. ఇప్పుడు చదివేది జస్ట్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ మైండ్ స్టేటస్ అనేది ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత రిలాక్స్డ్గా ఉండగలిగితే అంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ 15 to 20 మార్క్స్. ఇక్కడ నేను ఓవరాల్గా వీడియో ఉద్దేశం ఏంటంటే మనము చదివింది వేరు, ఇప్పుడు ఈ 10 days మనం మైండ్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉంచుకోవడం వేరు. దీనివల్లనే మనము ముందుండే అవకాశం 100% ఉంది. ఎందుకంటే కేవలం చదవడం వల్లనే కాదు, అందరూ చదువుతారు, కాకపోతే లాస్ట్ సెకండ్లో మిస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ 10 daysలోనే చాలామంది 1 by 1 అట్లా తప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఫిట్ అవుతూ ఉంటారు. ఏ విధంగా? మైండ్ స్టేటస్లో భాగంగా. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడ్డ కొద్దీ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ టెన్షన్లో మన బాడీలో కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్తోనే మన మైండ్ కూడా మనకి లో కాన్ఫిడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. లో కాన్ఫిడెన్స్తోనే సరే ఎట్లా చదివినా కానీ నాకు ఎట్లా రాదు అనే స్థితికి రావద్దు. ఆ స్థితికి తెచ్చుకున్నామంటే 100% దిగజారిపోతాం. మనము లిస్ట్లో ఉండే అవకాశం ఉండదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? ఒకటే, ఇన్ని రోజులు చదివినాం, ఎస్ కాన్ఫిడెంట్గా చదివినాం, బాగానే ఉంది, అంతా రివిజన్ చేసినాం, అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం నేను 100% బెస్ట్ ఇవ్వగలుగుతా అని ఒక కాన్ఫిడెన్స్ అవ్వాలి. ఈ 10 days మెయింటైన్ చేయండి. 100% యూ విల్ సక్సెస్. ఎస్ మీతో అవుతుంది. అట్లా మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి. రైట్? ఆల్ ది బెస్ట్ అందరికీ. మళ్ళీ నేను ఆఫ్టర్ ఎగ్జామ్ 23rd తర్వాతనే మనము మన కీ కావచ్చు, లేకుంటే మన టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ కావచ్చు, దాని గురించి మాట్లాడదాం. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. 100% మీరు సక్సెస్ అవుతారు. చాలా బాగా చదివిళ్ళు, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసిళ్ళు, రివిజన్ చేసిళ్ళు. ఓకే, అంతా అయిపోయింది. కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా రాయండి. ఓకే, థ్యాంక్ యూ.